వరంగల్లో అంతర్జాతీయ స్థాయి రన్వేతో పెద్ద విమానాశ్రయాన్ని నిర్మించేందుకు రకరకాల ఏర్పాట్లు చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ పనులు ప్రారంభమయ్యే నాటికి రాష్ట్రంలో మూడో విమానాశ్రయ నిర్మాణ ప్రక్రియను కూడా కొలిక్కి తేవడానికి చర్యలు ప్రారంభించాయి. హైదరాబాద్, వరంగల్ విమానాశ్రయాల తర్వాత మూడో విమానాశ్రయాన్ని కొత్తగూడెంలో నిర్మించాలని నిర్ణయించాయి. ఇది కూడా రాష్ట్రంలో కీలక విమానాశ్రయంగా మారుతుందని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం దాన్ని వెంటనే మంజూరు చేసి పనులు ప్రారంభించాలని పౌర విమానయాన శాఖను కోరింది. ఆ శాఖ కూడా సానుకూలంగా స్పందించింది. దీంతో వరంగల్ తరహాలో దీన్ని కూడా 1000 ఎకరాల్లో నిర్మించేందుకు ప్రాథమిక కసరత్తు మొదలైంది. విమానాశ్రయం కోసం గుర్తించిన ప్రాంతానికి సంబంధించి గత 10 ఏళ్ల వాతావరణ నివేదికలు, విండ్ రోజ్ డయాగ్రామ్ తదితర వివరాలను ఏఏఐకి అధికారులు సమర్పించారు. విమానాశ్రయ నిర్మాణానికి ఈ భూమి యోగ్యమైందో కాదో తేల్చేందుకు మరో 10 రోజుల్లో ఏఏఐ సాంకేతిక బృందం ప్రీ ఫిజిబిలిటీ స్టడీ చేయబోతోంది. అది యోగ్యమైన భూమి అని తేలితే వెంటనే అటవీ శాఖతో సమన్వయం చేసుకుని ఆ భూమిని రాష్ట్ర ప్రభుత్వం సేకరించి ఏఏఐకి అప్పగిస్తుంది. దీనికి బదులుగా అటవీ శాఖకు మరో చోట భూమిని కేటాయిస్తారు. ఇక్కడ విమానాశ్రయ నిర్మాణం వల్ల వన్యప్రాణులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అధికారులు చెబుతున్నారు. వరంగల్లో దాదాపు 2800 మీటర్ల పొడవైన రన్వేను నిర్మించనున్నారు. కొత్తగూడెంలో కూడా అలాంటి భారీ రన్వేను నిర్మించాలని భావిస్తున్నారు. వచ్చే 40 ఏళ్ల అవసరాలను తీర్చేలా భారీ విమానాలు దిగగలిగే సామర్థ్యంతో ఈ విమానాశ్రయాన్ని నిర్మించనున్నట్టు తెలంగాణ ఏవియేషన్ అకాడమీ పేర్కొంది. రాష్ట్రంలో 6 విమానాశ్రయాలు నిర్మించాలన్న ప్రతిపాదన చాలా కాలంగా పెండింగ్లో ఉంది. నిజాం హయాంలో కొనసాగిన ఎయిర్ స్ట్రిప్స్ ను పునరుద్ధరించడంతో పాటు మరో 3 చోట్ల గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్లు నిర్మించాలన్నది ప్రతిపాదన. వీటిలో తొలుత వరంగల్ శివారులోని మామునూరు పాత ఎయిర్ స్ట్రిప్ ఉన్న స్థలంలో ఎయిర్ బస్ వంటి భారీ విమానాలు కూడా దిగగలిగే రన్వేతో విమానాశ్రయం నిర్మాణానికి కేంద్రం పచ్చజెండా ఊపింది. మరో 6 నెలల్లో టెండర్ల ప్రక్రియ చేపట్టనున్నారు. ఇప్పుడు దాంతోపాటు కొత్తగూడెం విమానాశ్రయాన్ని కూడా అందుబాటులోకి తేవాలన్న యోచనతో ప్రభుత్వాలు ముందుకు సాగుతున్నాయి. ఇక్కడ తొలుత చిన్న విమానాశ్రయాన్ని నిర్మించాలని భావించినా ఆ ప్రాంతానికున్న ప్రాధాన్యం దృష్ట్యా వరంగల్ తరహాలో 1000 ఎకరాల్లో నిర్మించాలని ఇప్పుడు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా భావిస్తోంది. గతంలో విమానాశ్రయం కోసం పాల్వంచ సమీపంలో గుడిపాడు, బంగారుజాల మధ్య స్థలాన్ని ఎంపిక చేశారు. రాష్ట్రంలో విమానాశ్రయ నిర్మాణానికి కన్సల్టెన్సీ సేవలందిస్తున్న ఏఐ ఆ స్థలం ఎయిర్పోర్ట్ నిర్మాణానికి పనికిరాదని ఇటీవల నివేదిక సమర్పించింది. ఆ ప్రాంతంలో గుట్టలుండడంతో పాటు భూమి పొరలు కూడా నిర్మాణానికి వీలుగా లేవని పేర్కొంది. దీంతో తదుపరి ప్రక్రియ నిలిచిపోయింది. తాజాగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏఐఐ అధికారులతో పాటు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడును కలిసి విమానాశ్రయ ప్రతిపాదనను ముందుకు తీసుకువెళ్లాల్సిందిగా కోరారు. ప్రత్యామ్నాయ స్థల సేకరణపై అధికారులతో చర్చించారు. దీనికి ఏఐఐ సమ్మతించడంతో జిల్లా కలెక్టర్కు ప్రత్యామ్నాయ స్థల సేకరణ కోసం ఆదేశాలిచ్చారు. దీంతో అధికారులు 3 మండలాల పరిధిలోకొచ్చే 950 ఎకరాల స్థలాన్ని గుర్తించారు. కొత్తగూడెం మండలంలోని రామవరం గ్రామం, సుజాతానగర్ మండలంలోని సుజాతానగర్ గ్రామం, చుంచుపల్లి మండల పరిధిలోని చుంచుపల్లి గ్రామం పరిధిలో 950 ఎకరాల అటవీ భూములను ఎంపిక చేశారు.